వివి వినాయక్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్. ఎలాంటి హీరో అయినా ఎలాంటి సబ్జెక్ట్ అయినా దాన్ని పక్కా కమర్షియల్గా తెరకెక్కించగలిగే సత్తా ఉన్న దర్శకుడిగా వివి వినాయక్ పేరుంది. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఖైదీ నంబర్ 150 చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత ఇండస్ట్రీలో అతిపెద్ద హిట్ అదే. ఇప్పటి వరకు తెలుగులో పెద్ద హీరోలందరితో చేసిన వినాయక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్లతో మాత్రం చేయలేదు. వీరితో చేసే అవకాశం కోసం ఆయన కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలని వివి వినాయక్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్కు కూడా తోడ్పడే విధంగా ఓ మంచి సబ్జెక్ట్ వివి వినాయక్ వద్ద ఉందని, పవన్ కళ్యాణ్కు ఈ కథ ఇప్పటికే వినిపించారని, ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ అయ్యే అవకాశం ఉండటంతో ఈ లోపే వీలైనన్న ఎక్కువ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో వివి వినాయక్ సినిమా కూడా ఉండే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా కమిట్మెంట్స్ ఇచ్చారు. అందులో అతి ముఖ్యమైనది అన్నయ్య చిరంజీవితో కలిసి సుబ్బిరామిరెడ్డి నిర్మాతగా చేసే సినిమా. దీంతో పాటు మరో 2 కమిట్మెంట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న అప్డేట్ని కూడా మిస్ కాకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ కొనిదెల క్రియేషన్స్.